బతుకమ్మ సమీపిస్తున్న వేళ రేవంత్ సర్కార్ మహిళలకు శుభవార్త చెప్పింది. ఈ నెల 21 నుంచి బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అక్క చెల్లెళ్లకు మీ రేవంత్ అన్న కానుక పేరిట చేనేత చీరలను పంపిణీ చేయనుంది. ఈసారి ఒక్కో మహిళకు 2 చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. డిఆర్డీఓ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని సభ్యుల వివరాలను సేకరించాలని పీడీలకు ఆదేశాలు జారీ చేయగా ఈ నెల 15వ తేదీ వరకు అన్ని జిల్లాలకు బతుకమ్మ చేనేత చీరలు చేరనున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. సునీత, రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు శుభవార్త చెప్పింది. మరి బతుకమ్మ పండుగ కూడా మరికొన్ని రోజులనే వస్తుండటంతో మరి మహిళలందరికీ కూడా ఈ యొక్క బతుకమ్మ చీరలు కూడా పంపిణీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రంగం సిద్ధం చేస్తుంది. ఈ నెల 21 నుంచి బతుకమ్మ పండుగ సంబరాలు కూడా ప్రారంభమవుతాయి. ఎంగిలి పూలు కూడా వేస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అక్క చెల్లెలకు మీ రేవంత్ అన్న కానుక పేరిట చేనేత చీరలు కూడా పంపిణీ చేయనున్నారు. అయితే ఈసారి ఒక్కో మహిళకు 2 చీరలు కూడా పంపిణీ చేయనట్లుగా ఇప్పటికే అధికారులు తెలపడం జరిగింది. మరి డిఆర్డీఓ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ఇటు సభ్యుల వివరాలు కూడా సేకరించాలని కూడా పీడీలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. మరి ఈ నెల 15వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో అంటే ఈ 33 జిల్లాల నుంచి కూడా మరి బతుకమ్మ చీరల పంపిణీ చేరనున్నాయి. తర్వాత ఈ నెల 21 నుంచి కూడా మరి ఈ యొక్క బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం, ఇక్కడ మహిళలకు అంటే ఎవరైతే మహిళా శక్తి పథకంలో భాగమవుతారో అంటే ఎవరైతే గ్రూపులు ఉంటాయో ఆ మహిళా శక్తి గ్రూపులు గాని సహకార సంఘాలు గాని అదేవిధంగా ఇటు సాయం సహాయక బృందాలు అంటారు మహిళా సహాయక సంఘాలు, మరి వాళ్ళకి ఇప్పటికే ఇటు వడ్డీ లేని రుణాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్కువ వడ్డీకి రుణాలు కూడా ఇస్తుంది. మరి అందులో సభ్యులుగా ఉన్న వారికి మాత్రమే ఒక్కొక్కరికి 2 చీరల చొప్పున ఈ యొక్క బతుకమ్మ చీరలు కూడా పంపిణీ చేయనున్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం డైలామాలు అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా మహిళల పరిస్థితి ఏంటి, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు రూరల్లో కొంతవరకు లిమిటెడ్ గా మాత్రమే మహిళా సంఘాలలో మహిళలు సభ్యులుగా ఉన్నారు. చాలా మంది కొంతమంది సిటీలో కూడా ఉంటున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఈ యొక్క బతుకమ్మ చీరలు ఇస్తారా ఇవ్వరా అనేపై కూడా కొంతవరకు అయితే చర్చ నడుస్తుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా క్వాలిటీ లేకుండా ఉన్నటువంటి చీరలు ఇవ్వకపోవడంతో మరి పెద్ద ఎత్తున గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చీరలు కూడా మహిళలు తగలబెట్టే పరిస్థితి అక్కడక్కడ కొన్ని జిల్లాలో మనం చూసుకుంటే గతంలో ఆ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరి ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా మరి ఈసారి క్వాలిటీ చీరలు అది కూడా చేనేత కార్మికులతో నేసిన చీరలే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఇటు మహిళలకు ఇవ్వాలని కూడా డిసైడ్ చేసింది. మరి లాస్ట్ టైం ఎలాంటి చీరలు కూడా ఇవ్వలేదు. మనం చూసి గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటికి 20 నెలలు కావాల్సి వస్తుంది. మరి ఫస్ట్ టైం తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగ కూడా జరిగినప్పుడు అప్పుడు మహిళలకు గాని మహిళా సంఘాలకు గాని ఎవరికి కూడా బతుకమ్మ చీరలు ఇవ్వలేదు లాస్ట్ టైం. కాబట్టి ఈసారి చాలా గ్రాండ్ గా ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇటు టెండర్లు కూడా పిలిచింది. ఇప్పటికే ఇటు చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇటు సిరిసిల్ల చేనేత కార్మికులు గాని ఇతర ప్రాంతాల్లో ఉన్న కార్మికులందరూ కూడా మరి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఒక్కొక్క మహిళకు 2 చొప్పున అంటే మాత్రం మరి ఇప్పటికే దాదాపు ఒక 50 నుంచి 100 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా రిలీజ్ చేసింది. పడుతు కూడా మరి ఇప్పటికే దాదాపు తుది దశ కూడా చేరుకున్నాయి. ఆ చీరలు కూడా నేనే కూడా జరిగింది. కాబట్టి ఈసారి మరి క్వాలిటీ చీరలు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి టార్గెట్ గా పెట్టుకుంది. ఎందుకంటే లాస్ట్ టైం అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగినటువంటి విషయాలు పునరావృతం కాకుండా మరి చర్యలు అయితే చేపడుతుంది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది చూడాలి. కానీ ఈసారి మాత్రం స్వయం సహాయక బృందాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ యొక్క 2 చీరలు ఒక్కొక్క మహిళకు 2 చీరలు అయితే ఇవ్వనున్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి చాలా మంది అంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది ఇంకా ఏ సంఘాలు కూడా లేరు. మరి వాళ్ళ పరిస్థితి మరి వాళ్ళకు ఈ యొక్క బతుకమ్మ చీరలు ఇస్తారా లేదా, మరి ఇదే విషయాన్ని ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నేతలకు కొంతవరకు అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే మరి అది గవర్నమెంట్ కు కొంత నెగిటివ్ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మరి అక్క చెల్లెలకు మరి మీ రేవంత్ అన్న కానుకగా పేరిట ఈ యొక్క చేనేత చీరల పంపిణీ కార్యక్రమం అయితే ఈ నెల 21 నుంచి ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే అప్పుడు ఎంగిలి పూలు వేస్తారు, అంటే
బతుకమ్మ పండుగకు ముందుగా దాదాపుగా 9 రోజుల ముందుగా వేస్తారు కాబట్టి మరి ఎంగిలిపూడ బతుకమ్మ తర్వాత మరి చిన్న బతుకమ్మ తర్వాత పెద్ద బతుకమ్మ మరి ఈ బతుకమ్మ పండుగ కూడా చేస్తారు కాబట్టి మరి మహిళలు ఎంతో చాలా ప్రతిష్టాత్మకంగా ఎంతో ఉత్సాహం కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగలో కూడా పాల్గొంటారు కాబట్టి మరి రేవంత్ రెడ్డి ఇచ్చిన కానుకగా ఈ యొక్క చేనేత కార్మికులు ఇచ్చినటువంటి ఈ యొక్క రెడ్డి చీరలు అయితే మరి ప్రభుత్వం మహిళా సంఘాల నాయకులకు మహిళా సంఘాల స్వయం సహాయక బృందాల్లో ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క చీరలు అయితే ఇవ్వనున్నారు. మరి మిగతా వాళ్లకు మరి ఇస్తారా అయ్యారా వీటన్నిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక క్లారిటీ అయితే ఇవ్వలేదు. మరి ప్రైవేట్ అయితే మాత్రం ఇటు డిఆర్డిఓ సంబంధించిన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మరి సభ్యుల వివరాలు కూడా సేకరిస్తున్నారు. మరి వాళ్ళందరూ లెక్క తేలిన తర్వాత ఈ నెల 10వ తేదీ నుంచి అన్ని జిల్లాలు అంటే 33 జిల్లాలలో ఈ యొక్క బతుకమ్మ చీరలు కూడా చేరుతాయి. చేరిన తర్వాత ఈ నెల 21 నుంచి కూడా మరి రూరల్లో కాన్స్టిట్యూన్సీలో అయితే మాత్రం ఇటు ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. మరి సెక్టర్ లో అంటే ఇప్పుడు మహిళా సహాయక సంఘాల ఆఫీసుల వద్ద గాని ఈ యొక్క సెక్టర్ల వద్ద కూడా మరి స్థానిక ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మంత్రులు ఇటు కార్పొరేషన్ చైర్మన్లు ఈ యొక్క పంపిణీ కార్యక్రమాలు కూడా పాల్పంచుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే డైరెక్షన్ ఇస్తుంది. మరి ఇది మాత్రం ఇటు మహిళలకు మాత్రం ఒక శుభవార్త అని చెప్పుకోవాలి. మరి ఈ యొక్క మహిళా సంఘాలకు ఉన్న సభ్యులకు మాత్రమే ఈ యొక్క ఈసారి ఒక్కొక్క మహిళకు 2 చొప్పున ఈ యొక్క బతుకమ్మ చీరలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి మిగతా వాళ్ళకు ఇస్తారా లేదా మరి దీనిపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. మరి ప్రజెంట్ మాత్రం ఇటు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ప్రతి ఒక్క అక్క చెల్లెలందరికీ కూడా మరి రేవంత్ అన్న కానుకగా మహిళలకు బతుకమ్మ పండుగ సంబంధించి చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఈ నెల 21 నుంచి అయితే షురువు చేయనున్నారు. సునీత, అయితే సతీష్, ఇప్పుడు ఇది శుభవార్త అయినప్పటికీ కూడా అందరి మహిళలకు మాత్రం కాదని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మిగిలిన మహిళలు ఏదైతే కొందరు మాత్రమే కేటాయించడం వల్ల ఈసారి మహిళా మనుల ద్వారా కాంగ్రెస్ ఆగ్రహం ఎదుర్కోబోతుందా? తప్పకుండా ఈ విషయంపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ అయితే లేదు. ప్రజెంట్ అయితే మాత్రం మహిళా సంఘాల్లో సభ్యులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ చీరలు పంపిణీ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసైడ్ చేసింది. మరి ఇంకా పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి, ఎందుకంటే రూరల్ లో చాలా వరకు ముసలి వాళ్ళు ఉంటారు, మిడిల్ ఏజ్ పీపుల్స్ ఉంటారు, కొంతమంది ఏ సంఘాల్లో కూడా సభ్యులుగా ఉండరు. వాళ్ళు ఏదో తమ సొంత భూమికి సంబంధించిన వ్యవసాయం చేసుకుని వాళ్ళు బతుకుతూ ఉంటారు కాబట్టి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా లేని మరి పరిస్థితి ఏంది, మరి వాళ్ళకి చీరలు ఇస్తారా లేదా, ఇవ్వకపోతే మాత్రం పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం లాస్ట్ టైం చూసాం, గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా క్వాలిటీ లేని చీరలు ఇవ్వడంతో మరి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు కవితపై కూడా కొంతమంది ఆరోపణలు చేస్తారు. అంటే మీ అక్క చెల్లెలు ఇలాంటి చీరలు కట్టుకుంటారా అంటూ కూడా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ గవర్నమెంట్ పై కూడా మహిళా సంఘాలు మహిళా నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి రోడ్లపై కూడా చీరలను పెద్ద ఎత్తున కూడా కాలబెట్టిన పరిస్థితి, అంటే కాలబెట్టి మరి నిరసన తెలిపారు. ఎందుకంటే పోయినసారి చాలా క్వాలిటీ లెస్ చీరలు ఇస్తారు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. కాబట్టి మరి ఈసారి ఆ తప్పిదాలు జరగకుండా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈసారి చాలా క్వాలిటీ చీరలు ఇవ్వాలని కూడా డిసైడ్ చేసింది. మరి చేనేత కార్మికులకు ఇటు సిరిసిల్ల చేనేత కార్మికులు కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న చేనేత కార్మికులు కూడా ఆర్డర్స్ కూడా పెద్ద ఎత్తున ఇచ్చారు. దాదాపు 50 నుంచి 100 కోట్లు సిద్ధంగా రిలీజ్ కూడా చేశారు. కాబట్టి మరి ఆ చీరలు కూడా దాదాపు తుది దశకు చేరుకున్నాయి. చాలా వెరైటీ డిజైన్లు కూడా చేశారు. ఇప్పటికే ఇటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ఆ డిజైన్స్ కూడా చూడడం జరిగింది. కొన్ని డిజైన్స్ కూడా సెలెక్ట్ కూడా చేశారు. చేనేత కార్మికులకు సంబంధించిన చీరలు కూడా డిజైన్ చేసి ఆర్డర్ కూడా ఇచ్చారు. సంబంధిత శాఖ అధికారులు కూడా డైరెక్షన్ ఇచ్చారు. కాబట్టి మరి ఈసారి క్వాలిటీ విషయంలో మాత్రం పెద్ద తేడా లేదు. అంటే క్వాలిటీ విషయంలో మాత్రం చాలా పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఓన్లీ మహిళా సంఘాల నేతలకు ఎవరైతే స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు మాత్రం ఇవ్వడం అనేది మాత్రం కొంతవరకు అయితే కరెక్ట్ కాదు. ఇది మాత్రం బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నేతలకు ఒక విమర్శన అస్త్రంగా మారే అవకాశం అయితే లేకపోలేదని చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం ఆలోచిస్తుందో చూడాలి. ఓన్లీ మరి మహిళా సంఘాల నేతలకు మరి సభ్యులకు మాత్రమే ఈ చీరలు ఒక్కొక్క మహిళకు 2 చొప్పున ఇస్తారా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఎవరైతే విలేజ్ పీపుల్స్ గానీ మరి 18 సంవత్సరాలు నిన్న వారికి మరి వాళ్ళ ఆధార్ కార్డ్ బేస్ మీద ఇస్తారా లేదా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణాన్ని అందిస్తుంది. అదేవిధంగా ఇటు స్వయం సహాయక సంఘాల సభ్యులకు మహిళా సంఘాలకు ఇటు వడ్డీ రుణాలు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నారు. ఇటు మహిళా ఇందిరా క్యాంటీన్లు కూడా ఇస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఇన్సెంటివ్ తీసుకుంటుంది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆలోచిస్తుందనేది కూడా కొంతవరకు చర్చగా మారింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం రేవంత్ అన్న కానుకగా ఈ నెల 21 నుంచి ఈ యొక్క బతుకమ్మ చీరలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. మరి లాస్ట్ టైం ఇవ్వలేదు, మనం చూస్తాం.
లాస్ట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇస్తా అన్నారు. లాస్ట్ టైం ఎగ్గొట్టిన పరిస్థితి. కాబట్టి మరి ఈసారి మాత్రం ఆ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై కొంతవరకు విమర్శలు కూడా వచ్చాయి. అంటే బతుకమ్మ చీరలు అమ్ముకున్నారని కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు కూడా చేశారు. కాబట్టి మరి ఈసారి బతుకమ్మ చీరలు మాత్రం ఈ నెల 21 నుంచే పంపిణీ చేసి మరి జిల్లా కేంద్రాల్లో మాత్రం ఇన్ఛార్జ్ మంత్రులు, మరి రూరల్ అయితే మాత్రం నియోజకవర్గ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళంతా కూడా ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి మరి ఇది మాత్రం చాలా ఒక పండుగ వాతావరణంలో జరపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మరి సహాయ శాఖ మహిళలకు మాత్రమే ఈ యొక్క చీరలు అయితే అందుతున్నాయి. మరి మిగతా పరిస్థితి ఏంటపై కూడా కొంతవరకు డైలామా ఉంది. కాబట్టి మరి ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సునీత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.